శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 192వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అందులో కల్మాషపాదుడు వ్యాసుని కుమారుని అయినటువంటి శక్తి చేత శపించబడటం, ఆ తర్వాత వశిష్ఠ మహర్షి కుమారులందరినీ ఈ కల్మాషపాదుడు రాక్షస ఆవేశంతో సంహరించడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యోద్దేశం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. వ్యాస గణపతిని నమస్కారం చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వం 192వ అధ్యాయం. అందులో కూడా మనం 22 శ్లోకాలని గత పాఠంలో మనం ప్రవచించుకున్నాం. కల్మాషపాదుడు అనేటువంటి మహారాజు అరణ్యంలో వేటాడుతూ అక్కడ ఆ మార్గంలో వెళ్తున్నటువంటి ఒక మహర్షిని కలుసుకోవడం. ఎవరయ్యా అంటే వశిష్ఠ కుమారుని అయినటువంటి శక్తి. ఆ శక్తి మహర్షి ఇద్దరు ఎదురుబొదురుగా వచ్చి ఒకళ్ళు మార్గం ఇవ్వమంటే ఇంకొకళ్ళు మార్గం ఇవ్వమని చెప్పి మాట పెరుగుతూ, అందులో వశిష్ఠుని కుమారుడైనటువంటి శక్తి కల్మాషపాదుడికి శాపం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా నన్ను కొరడాతో పక్కకి తప్పుకోమని కొట్టడం వల్ల, ఇలాంటి రాక్షస ప్రవృత్తి కలిగి ఉండటం వల్ల నువ్వు రాక్షసుడిగా మారిపోతావని చెప్పి శాపం పెట్టాడు శక్తి. ఆ తర్వాత ఏం జరిగింది? అటుగా వస్తున్నటువంటి విశ్వామిత్రుడు ఏ పని మీద వస్తున్నాడంటే, తాను నిర్వహిస్తున్నటువంటి యజ్ఞాలకి ఈ కల్మాషపాదుడు అనేటువంటి మహారాజుని యజమానిగా ఎంచుకోవటం కోసం అని చెప్పి అడుగుదామని చెప్పి వస్తున్నాడు. వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. అయితే ఈ శక్తి మహర్షిని చూసేటప్పటికి విశ్వామిత్రుడు గుర్తుపట్టాడు. ఇంత అమితమైనటువంటి తేజస్సు, పరాక్రమం, అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు వశిష్ఠి కుమారుడైనటువంటి శక్తియే కదా అని చెప్పి ఏమీ మాట్లాడకుండా అంతర్ధానమైపోయినటువంటి రూపంతో వాళ్ళని దాటి వెళ్ళిపోయాడే తప్ప వీళ్ళిద్దరితో మాట్లాడారు, సంభాషించలేదు. అది చెప్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. తతస్స బుబుదే పశ్చాత్ తం ఋషిం నృపసత్తమః ఋషేః పుత్రం వశిష్ఠస్య వశిష్ఠమివ తేజస. ఇక్కడ తయోర్ వివదతోరేవం సమీపముపచక్రమే విశ్వామిత్ర అని చెప్పారు 21వ శ్లోకంలోనే. విశ్వామిత్రుడు వాళ్ళిద్దరి సమీపానికి వచ్చాడు. వచ్చిందేమన్నా కల్మాషపాదుడిని యజమానిగా అర్థించడం కోసం వచ్చాడు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ఋషిరుగ్రతపాహ పార్థ విశ్వామిత్ర ప్రతాపవంతుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు బుబుధే అంటే తెలుసుకోవడం. సహా బుబుధే ఏం తెలుసుకున్నట్ట? పశ్చాత్ తం ఋషిం నృపసత్తమః ఋషేః పుత్రం వశిష్ఠస్య వశిష్ఠమివ తేజస. వశిష్ఠుని యొక్క దివ్యమైనటువంటి తేజస్సు, ఆ పోలికలు అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఈ వాసిష్ఠుల్లో కనిపించాయి. వశిష్ఠుని యొక్క తేజస్సు అంతా వాసిష్ఠస్య, వశిష్ఠుని యొక్క తేజస్సు అంతా కూడా వాసిష్ఠమివ, వశిష్ఠులాగానే ఉన్నాడు. సేమ్ ఎలా ఎవరి అంటే జ్యేష్ఠ కుమారుడైనటువంటి శక్తి ఆ ఋషిపుత్రుని గుర్తించాడు. సహా బుబుదే పశ్చాత్.
ఈ మహారాజు గుర్తుపట్టాడు, కల్మాషపాదుని గుర్తుపట్టాడు, ఆ మహర్షిని గుర్తుపట్టాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ విధంగా ఇప్పుడు ఈ మహర్షి ఈ మహారాజుకి శాపం ఇచ్చాడని తలచి అట్లాంటి సమయంలో మాట్లాడకూడదని అంతర్ధాయ తతోత్మానం. అంతర్ధాయ అంటే పైకి కనిపించినటువంటి దివ్యమైనటువంటి రూపంతో అంతర్ధాయ తతోత్మానం విశ్వామిత్రోపి భారత. అంతర్ధానమైనటువంటి రూపంలోనే విశ్వామిత్రుడు వాళ్ళిద్దరిని అధిగమించి వెళ్ళిపోయాడు. తావు భావతి చక్రామ చికీర్షన్ ఆత్మన ప్రియం. తా ఉభావ్ అతిచక్ర. అతిచక్రామ అనే పదానికి అర్థం ఏంటంటే దాటుకుని వెళ్ళిపోవటం, అతిక్రమించి వెళ్ళిపోవటాన్ని అతిచక్రామ అంటారు. వాళ్ళిద్దరిని అతిక్రమించి వాళ్ళతో ఏం మాట్లాడకుండా ప్రస్తుతం అక్కడి నుంచి అంతర్ధానమైనటువంటి రూపంలో, పైకి కనిపించినటువంటి రూపంలో వెళ్ళిపోయాడు. ఆత్మన ప్రియం, తనకి ప్రియమైనటువంటి ఒక సన్నివేశం కలిగిందని సంతోషించి వెళ్ళిపోతున్నాడు అక్కడ విశ్వామిత్రుడు. సతు శప్తస్తదా తేన శక్తినా వై నృపోత్తమః జగామ శరణం శక్తిం ప్రాసాదయితుమర్హయన్. ఈ మహారాజేమన్నా ఇప్పుడు శక్తి యొక్క కాళ్ళ మీద పడ్డాడు, వేడుకుంటున్నాడు. జగామ శరణం శక్తి, శక్తిని శరణు వేడుతున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు తన యొక్క తప్పుని. అయ్యో, ఈ మహర్షి శాపం పెట్టాడే, నేను మహారాక్షసుని అయిపోతానని శాపం పెట్టాడే, ఏమైపోతాను. సతు శప్త, సహ అనే పదానికి అర్థం అక్కడ ఆ మహారాజు. ఆ మహారాజు శప్తస్తదా, శపించబడిన తర్వాత, శక్తి చేత శపించబడినటువంటి ఆ మహారాజు జగామ శరణం శక్తిం ప్రసాదయితుం అర్హయన్. ప్రసాదించడానికి అంటే శాంతించబడటానికి, ఈ శాపానికి ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉందా, విరుగుడు ఏదన్నా ఉందా అని అడగటానికి విన్నవించుకుంటున్నాడు మహారాజు. ఈ విధంగా మహారాజు అయినటువంటి వాడు కాస్త ఈయన కాళ్ళ వేళ్ల పడి ఈ విధంగా ప్రాధేయపట్టం చూసి విశ్వామిత్రుడు, అయ్యో ఇట్లా ప్రాధేయపడితే ఎట్లా, మళ్ళీ ఏమన్నా శాప విమోచనం ఇస్తాడేమో, కలిగించకూడదు, ఈ మహారాజు ఇలాగే ఉండాలి, ఎందుకంటే రాక్షసుడైతేనే తర్వాత జరగాల్సింది జరుగుతుందని చెప్పి ఒక భావనతో, రెండో భావన ఏమన్నా, ఈ మహర్షి శాపం పెట్టాడు కాబట్టి ఆ శాపాన్ని నిజం చేయాలి కాబట్టి ఒక రాక్షసుణ్ణి ఇతనిలో ప్రవేశపెడుతున్నాడు విశ్వామిత్రుడు. ఇక్కడ శక్తి యొక్క శాపం ఒకటైతే, విశ్వామిత్రుడు వెనకాల పాత్రధారిగా, సూత్రధారిగా ఉండి ఒక రాక్షసుణ్ణి కల్మాషపాదుల్లో ప్రవేశపెడుతున్నాడు. తస్య భావం విదిత్వా సన్ృపతే కురు సత్తమ. ఆ మహారాజు యొక్క భావాన్ని విదిత్వా, తెలుసుకొని, అంతరంగాన్ని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుడు, విశ్వామిత్రో తత రక్ష ఆదిదేశ నృపం ప్రతి. రక్ష అనే దానికి అర్థం రాక్షసుణ్ణి. ఒక రాక్షసుణ్ణి ఆదేశించాట విశ్వామిత్రుడు. మంత్రబలంతో ఆహ్వానించి వాడిని, ఆ రాక్షసుణ్ణి ఆదిదేశ నృపం ప్రతి, ఇదిగో ఈ మహారాజు పట్ల నువ్వు ఆవహించి ఉండు, ఈ మహారాజు లోపల నువ్వు ప్రవేశించి ఉండు అని ఒక రాక్షసుణ్ణి ఆజ్ఞాపించాట. అప్పుడు ఆ రాక్షసుడు ఇటు పక్కన శక్తి ఇచ్చినటువంటి శాపంతోను, విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఆజ్ఞతో, రెండింటితో కలిసి మహారాజులో ప్రవేశించాడు. ఆ రాక్షసుడి పేరు కింకరుడు అనే రాక్షసుడు. శాపాత్తస్య తు విప్రర్షే విశ్వామిత్రస్య చాజ్ఞయా రాక్షస కింకరో నామ వివేశ నృపతిం తదా. శాపాత్తస్య తు విప్రర్షే, విప్రర్షి అనే పదానికి అర్థం బ్రాహ్మణోత్తముడు. ఈ బ్రాహ్మణోత్తముడు ఇచ్చినటువంటి శాపానికి, అంతేకాకుండా విశ్వామిత్రస్య ఆజ్ఞయ, విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి, చాలా శక్తి సంపన్నమైనటువంటి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రాక్షసుడు కింకరో నామ రాక్షస, కింకరుడు అనేటువంటి పేరు కలిగిన ఒక రాక్షసుడు, వివేశ నృపతిం తదా. వివేశ అన్న ప్రవివేశ అన్న ఒకటే. నృపతిం ప్రవివేశ, ఆ మహారాజు లోపల ఆవహించి ఉన్నాడు ఆ కింకరుడు అనే రాక్షసుడు. రాక్షస భావాలు కలిగినటువంటి వాడయ్యాడు మహారాజు. ఆకారం మాత్రం ప్రస్తుతం అలాగే ఉంది. మహారాజు ఆకారంతోనే ఉన్నాడు, కల్మాషపాదుడి రూపంతోనే ఉన్నాడు ప్రస్తుతం. రక్షసాతం గృహీతం తు విదిత్వా ముని సత్తమః విశ్వామిత్రోప్యపాక్రామత్ తస్మాత్ దేశాదరిందమా. ఎప్పుడైతే రాక్షసుడు ప్రవేశించాడనేటువంటి విషయం తెలుసుకున్నాడో అక్కడి నుంచి శక్తి వెళ్ళిపోయాడు, విశ్వామిత్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు. రాక్షస తం గృహీతం తు,
సంగృహీతం అనే పదానికి అర్థం అతన్ని గ్రహించడం అనేటువంటిది తెలుసుకున్నటువంటి విదిత్వా మునిసత్తమ, మునిసత్తముడు తెలుసుకుని అటు పక్కన విశ్వామిత్రో అపి, అపి అనే పదానికి అర్థం విశ్వామిత్రుడు కూడా అని అర్థం. ఓ పక్కన మునిసత్తముడు అండ్ విశ్వామిత్రుడు కూడా అపాక్రామత్, అపాక్రామత్ వెళ్ళిపోయారు. ఎవరి దారికి ఎవరి ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయారు. తస్మాత్ దేశాత్ అరిందమ, తస్మాత్ దేశాత్ అంటే ఆ ప్రదేశము నుండి ఎవరి ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం జరిగింది. మహారాజు ఆశ్రమానికి వచ్చాడు. రాక్షస ప్రవృత్తితో జీవిస్తున్నాడు ప్రస్తుతానికి. ఆకారం అలాగే ఉన్న రాక్షస ప్రవృత్తి అంతరించుకుంది. తతస్సన్ృపతి నృపతిర్విద్వాన్ రక్షన్నాత్మానమాత్మన బలవత్పీడ్యమానోపి రక్షసాంతర్గతేన. తతః ఆ తర్వాత సన్ృపతి, ఆ మహారాజు అక్కడి నుంచి రాజ్యానికి వెళ్ళాడు. తెలుసుకున్నాడు తన లోపల మహర్షి ఇచ్చినటువంటి శాపం ఉంది. ఆత్మనాత్మన, తనలో తనకు వచ్చినటువంటి ఆ ఆవేశము, క్రోధము మొదలైనటువంటివన్నీ తెలుసుకున్నాడు. బలవత్ పీడ్యమానోపి రక్షసాంతర్గతేన, ఉన్నటువంటి రాక్షస లక్షణాలన్నీ కూడా బలవంతంగా అణుచుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్నాడు ఆ రాజ్యంలోనే. కానీ ఆ రాక్షస ప్రవృత్తి ఎప్పుడో బయటపడుతుంది. ఏ క్షణంలోనో ఆ బయటపడే క్షణం వచ్చింది. ఒకసారి ఎప్పుడో బయటికి వెళ్ళాడు ఆ మహారాజు కొంతకాలం అయిన తర్వాత. దదర్శాధ ద్విజః కశ్చిత్ రాజానం ప్రస్థితం వనం, మళ్ళీ ఒకసారి ఎప్పుడో మహారాజు వనం ప్రస్థితం, అరణ్యానికి వనాలకి వెళ్ళినప్పుడు ఒకానొక బ్రాహ్మణుని చూశాట. ద్విజః కశ్చిత్ బ్రాహ్మణ, కశ్చిత్ రాజానం, మహారాజు అయినటువంటి ఈయన ద్విజుడు కనిపించడం జరిగింది. ద్విజుడే మహారాజు కనిపించాడు బ్రాహ్మణుడు. అయితే ఆ బ్రాహ్మణుడు ఈ మహారాజును చూడంగానే బాగా ఆకలిగా ఉందయ్యా, అన్నం పెట్టమని అడిగాడు. అయాచత క్షుదాపన్నః సమాంసం భోజనం తదా, అడిగినటువంటి వాడు భోజనమే కాకుండా చాలా రోజులైపోయిందయ్యా నేను ఆహారం తిని, కాబట్టి కడుపు నిండా కావాలి. క్షుధా అంటే ఆకలి, క్షుధాపన్నః, బాగా ఆకలిగా ఉన్నటువంటి నన్ను బాగా తృప్తిపరచాలి నువ్వు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు కోరుకుంటూ ఏం చేశాడు, ఆ కోరినటువంటి కోరిక సమాంసం భోజనం సదా అన్నాడు. అక్కడ మాంసంతో కూడినటువంటి భోజనం నాకు వడ్డించు అని చెప్పాడు. పరీక్ష, భగవత్ పరీక్షలు అంటారే అట్లా మాంసంతో కూడినటువంటి ఒక భోజనం. ఏ మాంసం అని చెప్పదా. మాంసం అంటే రకరకాలు. బ్రాహ్మణులు కూడా యజ్ఞయాగాదులు చేసినప్పుడు చేసేటువంటి వపాహోమంలో చేసేటువంటి మాంసం ఉంటుంది, అవి వాళ్ళకి అలవాటు. ఆ పద్ధతి ప్రకారం చేసేటువంటి మాంసంతో కూడినటువంటి భోజనాన్ని ఏ బ్రాహ్మణుడైనా అడుగుతాడు. అడిగితే కనుక అది క్షత్రియుడు గుర్తించి గ్రహించి అప్పుడు దాన్ని పెట్టాలి. అంటే యజ్ఞం చేసి తద్వారా వచ్చినటువంటి మాంస పదార్థాన్ని పెట్టాలి. అయితే ఈ మహారాజు ఏం చేశాడు, అలాగేనయ్యా తప్పకుండా పెడతాను, నేను ఇప్పుడే అది తీసుకొచ్చి భోజన పదార్థానికి కాస్త తీసుకురావడానికి కాస్త వ్యవధి ఇవ్వండి, 2 గంటలు ఆగండి అని చెప్పి తమువాచాధ రాజర్షి ద్విజం మిత్ర సహస్తదా, ద్విజం, ఆ ద్విజుణ్ణి మిత్రులాగా భావించి కాస్త నువ్వు వాగునాయన అని చెప్పి ఆస్వ అంటే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొచ్చి పెడతాను. ఆస్వ బ్రహ్మం త్వమత్రైవ ముహూర్తం ప్రతిపాలయన్, ముహూర్తం ప్రతిపాలయం, ఒక గడియ నువ్వు ఇక్కడే నిరీక్షిస్తూ, ప్రతిపాలయం అంటే నిరీక్షించడం, నేను వచ్చేంత వరకు కాస్త ఇక్కడే భోజన పదార్థాలు తెచ్చేంత వరకు ఇక్కడే కాస్త నిరీక్షించిన ఆయన, హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణోత్తమ, అత్రైవ నిరీక్ష, ఇక్కడే ఉండదు అని చెప్పి వనంలో ఆ బ్రాహ్మణోత్తముడిని ఇక్కడే ఉండమని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, రాజ్యానికి వెళ్ళాడు. నివృత్త ప్రతిదాస్యామి భోజనం తే యథేప్సితం, నేను అక్కడ రాజ్యానికి వెళ్ళి నీకు యథేప్సితం భోజనం దాస్యామి, నీకు ఇష్టమైనటువంటి భోజనాన్ని నేను తీసుకొస్తాను అని అది తేవటం కోసం నివృత్త, తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు మహారాజు అక్కడి నుంచి. ఇత్యుక్త్వా ప్రయయౌ రాజా తస్థౌ చ ద్విజసత్తమః, ఆ మాట బ్రాహ్మణుడితో చెప్పి రాజేమన్నా తిరిగి ప్రయయౌ రాజ్యానికి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణోత్తముడు ఏమన్నా వనంలోనే తస్థౌ అక్కడే నిలబడ్డాడు. మహారాజు కోసం, మహారాజు ఇచ్చేటువంటి భోజనం కోసం అక్కడే నిలబడ్డాడు. తతో రాజా పరిక్రమ్య యథా కామం యథా సుఖం నివృత్తోంతఃపురం పార్థ ప్రవివేశ మహామన,
ఆ మహారాజు అక్కడి నుంచి తిరిగి వెళ్ళి యథాకామం పరిక్రమ్య అంటే హాయిగా తాను తిరగవలసినటువంటి ప్రదేశాలు వన ప్రాంతం అంతా ఉద్యానవనాలన్నీ తిరిగి యథాసుఖం హాయిగా తీరిగ్గా వెళ్ళాడు రాజ్యానికి. నివృత్త అంతఃపురానికి వెళ్ళాడు. ఎప్పుడో రాత్రి ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన ఈ విషయం, మళ్ళీ మాట ఇచ్చినటువంటి విషయం. ఎందుకంటే లోపల రాక్షసుడు ఆవహించి ఉన్నాడు కొంతవరకు, కాబట్టి మందమతి అయ్యాడు. ప్రవివేశ మహామన అంతఃపురంలో ప్రవేశించిన మహారాజుకి అంతర్గతస్తదా రాజా శ్రుత్వా బ్రాహ్మణ భాషితం. అప్పుడు బ్రాహ్మణ భాషితాలు ఒక్కసారి గుర్తుకొచ్చాయి, చెవిలో పడ్డాయి. మళ్ళీ బ్రాహ్మణుడికి మాట ఇచ్చినటువంటి ఆ మాటలో నాకు ఆకలిగా ఉందయ్యా అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి విన్నటువంటి మాటలు చెవిలో సోకాయి. సో అంతఃపురం ప్రవిశ్యాథ, అంతఃపురంలో ప్రవేశించినటువంటి ఆ మహారాజు నసస్మారనరాధిప. అప్పటిదాకా గుర్తుకు రాల ఆ మాటలని. ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే గుర్తుకొచ్చాయో అప్పుడు వెంటనే వంట చేసేటువంటి ఆ వంటలో ఉండేటువంటి పాకశాలలో ఉండేటువంటి వాళ్ళని పిలిపించాడు. తతో అర్ధరాత్ర ఉత్థాయ, ఎప్పటికైంది అప్పటికి సమయం ఎంత అయిందంటే అర్ధరాత్రి సమయం అయింది. అప్పటిదాకా ఇతను పట్టించుకోవాలి మహారాజు. అర్ధరాత్ర ఉత్థాయ, వేచి ఒక్కసారిగా సూదమానయ్య సత్వరం. సూదము అనే పదానికి అర్థం వంటవాడు. మహారాజు యొక్క ఆస్థానంలో వంటలు చేసేటువంటి వాడు సూదం ఆనయ్య, వంటల వాడిని తీసుకొచ్చి రమ్మని చెప్పి ఆజ్ఞాపించి సత్వరం, అది కూడా త్వరగా రమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. ఉవాచ రాజా సంస్కృత్య బ్రాహ్మణస్య ప్రతిశ్రుతం. బ్రాహ్మణుడికి మాట ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞ చేసినటువంటి, ఇలా భోజనం పెడతానని బ్రాహ్మణుడికి ప్రతిజ్ఞ చేసిన విషయం అంతా కూడా గుర్తు చేసుకుని అది మహారాజు అతనితో చెప్పాడు. నేను ఇలా ఒక అతనికి భోజనం పెడతానన్నాను, కాబట్టి గచ్చాముష్మిన్ వనోద్దేశే, ఈ ప్రాంతంలోకి, ఈ వనంలోకి వెళ్ళి నువ్వు ఆ బ్రాహ్మణుడికి, బ్రాహ్మణో మాం ప్రతీక్షతే, నా కోసం నిరీక్షిస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ప్రతీక్షతే అంటే నిరీక్షించడం, నా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడి కొరకు, అందులోనూ ఎట్లా నిరీక్షిస్తున్నాడు, అన్నార్థి తం త్వమన్నేన సమాంసేనోపపాదయ. అన్నార్థి అంటే అన్నం కోరకు నా కోసం నిరీక్షిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి త్వం అన్నేన సమాంసేన ఉపపాదయ, నీవు అన్నం పెట్టు. త్వం అన్నేన, నీవు ఆ అన్నం తీసుకెళ్ళి, ఆ పదార్థాలు తీసుకెళ్ళి నా మాటగా తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి, అది కూడా ఎలా ఇవ్వాలట, సమాంసేన, మాంసంతో కూడినటువంటి భోజనాన్ని నువ్వు అతనికి తీసుకెళ్ళి, ఆ వనంలో నేను చెప్పాను నా కోసం నిరీక్షిస్తుంటాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఈ విధంగా చెప్పగానే ఏవ ముక్తస్తతః సూదః సో సో అనాసాద్యామిషం క్వచిత్. ఆమిషము అనే పదానికి అర్థం మాంసం. కొంచెం కూడా మాంసం దొరకల అతనికి ఆ సమయంలో. సో అనాసాద్య, పొందలేక, ఆ సమయంలో అర్ధరాత్రి ఎక్కడ మాంసము దొరక్క అదే విషయం మహారాజుకు వచ్చి చెప్పాడు, ఈ సమయంలో ఎక్కడ మాంసం లేదు. నివేదయామాస తదా తస్మై రాజ్ఞే వ్యధాన్వితః. ఆ మాటతో, ఆ సమాధానంతో మహారాజు కాస్త వ్యధ చెందాడు. ఒకసారి ఆగ్రహం వచ్చేసింది, కోపం వచ్చేసింది. దాంతో రాక్షస ఆవేశం, లోపల ఉన్నటువంటి రాక్షసుడు బయటకు వస్తున్నాడు. ఇక రాజాతు రక్షసావిష్ట సూదమాహ గతవ్యధ. వెంటనే ఆ సూదుడితో, ఆ వంటవాడితో మళ్ళీ అంటున్నాడు, అప్యేనం నరమాంసేన భోజయేతి పునః పునః. ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్తూ మాటి మాటికి అతని నోటి నుండి ఒకే మాట వచ్చింది, నరమాంసేన భోజయేతి. నీకు మామూలు మాంసాలు ఏం దొరకకపోతే నరమాంసం ఉన్న పెట్టు, నరుని తీసుకెళ్ళి ఖండఖండాలుగా చేసేసి వాడిని ఆహారంలో కలిపెట్టు, నరమాంసం 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 అని ఆ రాక్షసుడు లోపల అంటున్నట్టుగా అనిపించాడు మహారాజు చేత. అది కూడా మాటి మాటికి మళ్ళీ పునః పునః. దాంతో చేసేది లేక ఆ వంటవాడు తథేత్యుక్త్వా తతః సూదః సంస్థానం వధ్యఘాతినం. వధ్యఘాతినం అంటే మనకి వధ్య స్థలం అంటారు, నరికి వేసేటువంటి స్థలం, వధశాల అంటారు. మామూలుగా బలి ఇచ్చేటువంటి ప్రదేశాలు వధ్యశాల అంటారు. అటువంటి వధ్యశాల దగ్గరికి వెళ్ళి గత్వా ఆజహార త్వరితో నరమాంసమపేతభీః. చివరికి ఆ వంటవాడు మహారాజు యొక్క ఆజ్ఞని పరిపాలించాడు. ఆ బలి ఇచ్చేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో నరమాంసాన్ని మాత్రం తీసుకొచ్చాడు. అక్కడ కొంతమంది భటుల్ని అడిగి మరీ తీసుకొచ్చాడు. ఏతత్ సంస్కృత్య
విధివదన్నోపహితమాశువై. విధివత్ అంటే వండవలసినటువంటి విధంగా ఆ పదార్థాన్ని ఎలా వంట చేయాలో ఆ విధంగా చక్కగా పక్వం చేసి దాన్ని అన్నంలో కలిపి తీసుకువెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి. తస్మై ప్రాదాద్ బ్రాహ్మణాయ క్షుదితాయ తపస్విని. ఆ అరణ్యంలో మహారాజు వస్తాడని అలాగే నిరీక్షిస్తున్నటువంటి తపశ్శాలి అయినటువంటి ఆకలితో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి అతనికి ఈ అన్నం పెట్టడం జరిగింది పరమాంస భక్షంగా. క్షుదితాయ అంటే ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు. ఆయన అడిగింది ఏమన్నా పవిత్రమైనటువంటి యజ్ఞ పదార్థంగా ఒకటి అడిగితే, ఈ వీడేమన్నా రాక్షసావహితుడైనటువంటి ఇతడు కల్మాషపాదుడు కాస్త నరమాంసాన్ని తీసుకెళ్లి పెట్టాడు. ఇది ఆయన తపశ్శక్తితో తెలుసుకున్నాడు మహానుభావుడు. ససిద్ధ, సిద్ధ అంటే అన్ని తెలిసినటువంటి వాడు అని. ససిద్ధ చక్షుష అంటే దివ్యమైనటువంటి చక్షువులతో తెలుసుకున్నటువంటి ఆ తపస్వి దృష్ట్వా తదన్నం ద్విజసత్తమ అభోజ్యం. ఇది భోజ్యమైనదా కాదు, అభోజ్యమైనటువంటి పదార్థం అంటే తినకూడనటువంటి పదార్థం పెట్టాడు నాకు అని తెలుసుకుంది. భోజ్య వస్తువు కాదు, అలా భోజ్య వస్తువు కానిది అభోజ్యం అంట. అభోజ్యమిదమిత్యాహ క్రోధపర్యాకులేక్షణ. క్రోధపర్యాకులేక్షణ కోపించినటువంటి నేత్రములతో ఆ ద్విజసత్తముడు బ్రాహ్మణుడు తపశ్శాపం పెడుతున్నాడు. యస్మాత్ అభోజ్యమన్నం మే దదాతి సన్ృపాధమః. ఏ కారణంతో అయితే నాకు ఇటువంటి భోజ్యం తినకూడనటువంటి అన్నాన్ని నాకు పెట్టాడో ఆ నృప అధముడు, నృపోత్తముడు కాదు నృప అధముడు, అధముడైనటువంటి ఆ మహారాజు సక్తో మానుష మాంసేషు యథోక్త శక్తినా పురా. పూర్వం శక్తి మహర్షి శాపం పెట్టినట్టుగా ఇతడు నరమాంస భక్షకుడై తిరుగుతూ ఉంటాడు అని శాపం పెట్టాడు ఈయన కూడా. అంటే శాపానికి ఇంకా బలాన్ని చేకూర్చే శాపం ఇది. అధికస్య అధికం బలం అంటారే, శాపం అతడు రాక్షసుల్లా బతుకుతావని చెప్పాడు, ఈయన ఇంకా స్పెషల్ గా నరమాంస రాక్షసుడిపై జీవిస్తావు అని చెప్పి ఇంకాస్త శాపం. సక్తో మానుష మాంసేషు యథోక్త శక్తినా పురా. పూర్వం శక్తి చేత పలకబడినట్టుగా అని ఇక్కడ చెప్పారంటే అంతకుముందు శక్తి మహర్షి శాపం పెట్టారని ఈ మహర్షికి దివ్య దృష్టి ద్వారా తెలిసినట్టే. అది వాళ్ళ యొక్క పూర్వం వాళ్ళ యొక్క శక్తులు అలా ఉంటాయి. ఉద్వేజనీయో భూతానాం చరిష్యతి మహిమాం. అంతేకాకుండా ఈ భూమంతట కూడా చరిష్యతి తిరుగుతూ ఉంటాడు ఈ మహారాజు. ఎలా అంటే ఉద్వేజనీయో భూతానాం, సమస్త భూతాలని భయకంపితుల్ని చేస్తూ ఉద్వేజభరితుల్ని చేస్తూ నరమాంస భక్షకుడై తిరుగుతూ ఉంటాడు ఈ కల్మాషపాదుడు రాక్షసావహి అని చెప్పి శాపం పెట్టాడు ఈ బ్రాహ్మణుడు కూడా. ఇద్దరు బ్రాహ్మణుల యొక్క శాపం ఈ మహారాజు మీద పడింది. కేవలం అహంకారంతోనూ లేకపోతే అవివేకంతోనూ అధికార దర్పంతోనూ జరిగినటువంటి తప్పులు ఇవన్నీ కూడా. అందుకే ఇప్పుడు కూడా ధనం ఉంటే, ధనమున్నా అధికారమున్నా యవ్వనమున్నా వీటిల్లో ఏదున్నా తొందరగా మనిషి పాడైపోతాడు. ధనము, అధికారము, అహంకారము, అందం కూడా, వీటిల్లో ఏదున్నా సరే ఏ ఒక్కడున్నా పాడైపోతాడు. 4 ఉన్నట్టే ఇంక చెప్పనే అక్కర్లా. కొంతమందిలో 4 ఉంటాయి, ఇంక చెప్పనే అక్కర్లా వాడు. గంధర్వవాచ, గంధర్వుడు అంటున్నాడు అర్జునుడితో ఈ విషయాలని చెప్తూ, ద్విరనువ్యాహతే రాజ్ఞః సశాపో బలవానభూత్. సో ద్విరనువ్యాహృతే 2 సార్లు ఉచ్చారణ చేయబట్టంతో వీడు ఇట్లా పడతాడు, వీడు ఇట్లా అవుతాడని చెప్పి రాక్షసుడికి, ఈ కల్మాషవాదుడికి ఒక మహర్షి తర్వాత ఇంకో మహర్షి ఇచ్చినటువంటి శాపంతో ఆ శాప బలం అనేటువంటిది బాగా బలవత్తరంగా మారి రక్షో బల సమావిష్టో, ఒక్కసారిగా కల్మాషబాదుల్లో ఇంకాస్త బలం ఆవహించింది అతడు రాక్షసావేశం. దాంతో విసంజ్ఞశ్చాభవన్ నృప. ఇన్నాళ్ళు కాస్త ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ ఏదో ఎవరికి తెలియకుండా బతుకుతున్నాడు, లోపల మాత్రం రాక్షస ప్రేరితమైన భావాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే నరమాంస భక్షణ చేయాలి, ఆకలిస్తే ఏం తినాలంటే వాడు నరమాంస భక్షణ అన్నట్టు తిరుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ భావన కలిగిందో విసంజ్ఞ, ఇక ఏం చేస్తున్నాననేటువంటి వివేకం కోల్పోయాడు మహారాజు. తతస్సన్ నృపతి శ్రేష్టో రక్షసాపహృతేంద్రియ. రక్షస అపహృత ఇంద్రియ, ఎంత బాగుందో ఆ పదం. తన ఇంద్రియ బలాన్నంతా కూడా రాక్షసుడి చేత అపహరించబడగా. ఇప్పుడు దాకా తన ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు, తన భావనని ఒక మహారాజులాగా చక్కగా స్థిరీకరించుకున్నాడు. కాబట్టి కానీ ఇప్పుడు కల్మాషపాదుడు కాదు, రాక్షస అపహృత ఇంద్రియ కల్మాషపాద. తన ఇంద్రియ బలాన్నంతా ఆ రాక్షస బలం శాపాల వలన అపహరించేశాడు.
లోపల ఒక కింకరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఉవాచ శక్తిం తం దృష్ట్వా నచిరాదివ భారత. కాబట్టి ఎవరినో తింటం దేనికి, మొట్టమొదట నాకు పెట్టిన శాపం పెట్టినటువంటి ఆ శక్తినే తింటే సరిపోలా, మొట్టమొదట ఆయనతోనే ప్రారంభిస్తా బోని బేరం అంటూ మొదలు పెట్టాడు వెంటబడి. ఉవాచ శక్తిం, శక్తి మీది. ఉవాచ శక్తిం తం దృష్ట్వా, శక్తిని చూసి తం దృష్ట్వా నచిరాదివ భారత, చాలా రోజులు కనిపించావు నాయన, నాకు ఇట్లా శాపం పెట్టావు, ఇదిగో ఈ శక్తి కూడా వచ్చింది కాబట్టి నీతోనే ప్రారంభిస్తున్న బోని బేరం చూసుకో. యస్మాత్ అసదృశ శాప ప్రయుక్తోయం మయి త్వయా, త్వయా మయి ప్రయుక్త, నీ చేత నా యందు ప్రవేశించబడినటువంటి రాక్షసావేశము, తస్మాత్ త్వత్తః, త్వత్తః అంటే నీ నుండే ప్రారంభం. తస్మాత్ త్వత్తః ప్రవర్తిష్యే ఖాదితుం పురుషానహం, పురుష మాంసాన్ని, నరమాంసాన్ని ఖాదితుం తినటం అనేటువంటిది త్వత్తః ప్రవర్తిష్యే, నీ నుంచే ప్రారంభిస్తాను. మొట్టమొదటి నీ మాంసమే తింటానయ్యా అని చెప్పి ఇక రాక్షసుల్లాగా ఆ శక్తి మీద పడి నరమాంసాన్ని తిన్నాడు, శక్తి యొక్క మాంసాన్ని తిని పారేశాడు కల్మాషపాలు. ఏవముక్త్వా తతః సద్యస్తం ప్రాణైర్విప్రయోజ్య చ శక్తిం తం భక్షయామాస వ్యాఘ్రః పశుమివేక్షితం. ఎలా తిన్నాడయ్యా ఆ శక్తిని అంటే, ఒక పులి పశువు మీద పడి, లేడి మీద పడి, ఒక పశువుని వేటాడి వేటాడి ఎలా చంపుతుందో అలా చంపి మరీ తిన్నాట ఈ శక్తిని. భక్షయామాస మహారాజు కాస్త ఆ ఆవేశంతో, రాక్షస ఆవేశంతో, రాక్షసుడే ఆ సమయం తిని పారేశాడు. పోని శక్తిని ఒక్కడిని తిన్నాడా అంటే కాదు, ఇదే ఆవేశంతో వెళ్ళి ఇతని 99 మంది సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చంపేశాడు. అలా చంపడానికి కారకుడు ఎవరై అంటే విశ్వామిత్రుడు వెనకాల, అది ఇప్పుడు చెప్తున్నాను. శక్తినంతు మృతం దృష్ట్వా, మరణించినటువంటి శక్తిని చూసి విశ్వామిత్ర పునః పునః, తిరిగి మళ్ళీ 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 విశ్వామిత్రుడు వశిష్ఠస్యైవ పుత్రేషు తద్రక్ష సందిదేశ, వశిష్ఠుని యొక్క పుత్రులు కూడా ఉన్నారు అని చెప్పి ఆ రాక్షసుని ఆజ్ఞాపించాడు. లోపల ఉన్నటువంటి కింకరుడు అనే రాక్షసుని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. ఇంకా వశిష్ఠుని కుమారులు ఉన్నారయ్యా, వాళ్ళని కూడా సంహరించవచ్చు నువ్వు అని చెప్పి, వాళ్ళని కూడా తిని నీ ఆకలి తీర్చుకోవాలని చెప్పినట్టుగా విశ్వామిత్రుడే ప్రేరేపించాడు, ఆ రాక్షసుని ఆజ్ఞాపించినట్టుగా. సంధిదేశ అంటే ఆజ్ఞాపించడం. అందువల్ల వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఈ విధంగా అనేకమైనటువంటి విధంగా వాళ్ళిద్దరి మధ్య వైరం ఉన్నదయ్యా అని చెప్పి ఇదంతా గంధర్వుడు అర్జునుడికి చెప్తున్నాడు. మరి అట్లాంటి సందర్భాలలో వశిష్ఠుడు ఏదన్నా పగ తీర్చుకున్న విశ్వామిత్రుడు ఈ విధంగా చాలా నీచమైనటువంటి విధంగా ప్రవర్తించాడు వశిష్ఠుడి పట్ల. మరి వశిష్ఠుడు ఏం చేశాడు అనేది తర్వాత ముందు ఆయన గొప్పతనం చూపించాలిగా, అది చెప్తున్నారు కింద శ్లోకాలు. సతాన్ చక్వ వరాన్ పుత్రాన్, ఆ వశిష్ఠుని యొక్క 9 కుమారుల్ని వరుసగా, వరాన్ పుత్రాన్ వశిష్ఠస్య మహాత్మనః, శక్తితో ప్రారంభించినటువంటి ఆ కుమారులు, వశిష్ఠుని కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ఈ రాక్షసుడు భక్షయామాస సంక్రుద్ధః సింహః క్షుద్రమృగానివ, భయంకరమైనటువంటి సింహం క్షుద్ర మృగాల మీద, చిన్న చిన్న జింకలు వాటి మీద పడి, చిన్న అరణ్యంలో ఉండేటువంటి వాటి మీద పడి ఎలా చంపుతుందో ఆ విధంగా సంక్రుద్ధ, కోపించినటువంటి ఆ మహారాజు భక్షయామాస, మొత్తం అన్నిటిని చంపి తినేశాడు, అందరినీ సంహరించేశాడు. వశిష్ఠో ఘాతితాన్ శ్రుత్వా విశ్వామిత్రేణ తాన్ సుతాన్ ధారయామాస తం శోకం మహాద్రిరివ మేదిని. పెద్ద పెద్ద మహాపర్వతాలను కూడా భూమాత అలా భరిస్తూ ఉంటుంది, సహనంతో భరిస్తూ ఉంటుంది. ఎంతో పర్వతాలను కూడా, ఎంతో భారమైన పర్వతాలను కూడా ఎలా భరిస్తుందో, ఎంత సహనంతో భరిస్తుందో వశిష్ఠుడు కూడా అంత ఈ బాధనంతా భరించాడు. వశిష్ఠో ఘాతితాన్ శ్రుత్వా, ఈ వశిష్ఠుని పుత్రులందరూ ఈ విధంగా సంహరించబడ్డారనే విషయం తెలుసుకుని, అది కూడా ఎవరి చేత? విశ్వామిత్రేణ, విశ్వామిత్రుడి చేత తన కుమారులందరూ కూడా చంపబడ్డారనేటువంటి విషయం తన దివ్య దృష్టి చేత తెలుసుకున్నటువంటి మహానుభావుడు ధారయామాస తం శోకం, ఆ శోకాన్నంతా భరించాట. ఎలా అంటే భూమాత సహనంతో భరించినట్టుగా భరించాడు. కానీ కుమారులు లేకుండా బతకలేక, జీవించలేకపోయాడు. ఒక కుమారుణ్ణి పోగొట్టుకుంటేనే విలవిల్లాడిపోతాను. అట్లాంటిది 100 మంది కుమారులు ఈ విధంగా నష్టమైపోయేటప్పటికి చక్రేచ ఆత్మ వినాశాయ బుద్ధిం చక్రే, ఇక నా జీవితం అనవసరం, ఇంతమంది కుమారుని పోగొట్టుకున్నాక నా జీవితం అనవసరం, నేను కూడా మరణిస్తాను అని చెప్పి
ఆత్మ వినాశాయ, తనను తాను వినాశనం కోరుకుని మనసులో ఆలోచించుకుంటున్నాడు. బుద్ధిం చక్రి అంటే ఆ విధంగా ఆలోచన చేసుకున్నాడు. ముని సత్తమ, వశిష్ఠుడే మరణిద్దాం అనుకున్నటువంటి సంఘటన. మరణించడం కాదు, అనేక ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ ఎట్లాంటి ప్రయత్నాలు చేశాడు చూడండి. మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో ఇలాంటి స్థితికి వస్తారు. నత్వేవ కౌశికోచ్ఛేదం మేనే మతిమతాం వరః. మతిమతాం వరః, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ వశిష్ఠ మహర్షే కౌశికుణ్ణి మాత్రం సంహరించాలనుకోలేదు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి ఏ అపకారం చేయాలని సంకల్పించలా. నేను జీవించడం అనవసరం అనుకున్నాడు. అంతే తప్ప ఇంతమంది నా కుమారుని చంపుతావా, నిన్ను చంపేస్తానని చెప్పి అనే కోపం లేదు ఆయనకి. శాపం పెట్టను కూడా శాపం పెట్టల. ఆ బలం ఉన్నా కూడా ఉపయోగించుకోవాలా. వాళ్ళ విధిరాత వాళ్ళది. కాబట్టి నేను జీవించలేను వాళ్ళు లేకుండా అనుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఎలా చనిపోదామని ప్లాన్స్ వేసుకుంటున్నాడు. వేసుకోవడమే కాదు, ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి. సమేరు కూటాదాత్మానం ముమోచ భగవాన్ ఋషి. వశిష్ఠుడు కాస్త మేరు పర్వతం పైకి ఎక్కాట. మేరు కూటా ఆత్మానం ముమోచ, తనకి తానుగా అక్కడి నుంచి పైకి దూకాట. మేరు పర్వతం పై నుంచి దూకితే గిరేస్తస్య శిలాయాంతు తులరాశా వివాపతతు. పైనుంచి కింద పడ్డాడు. పర్వతం పైనుంచి గిరిస్తస్య శిలాయాం, పైనున్న కొండ చర్యల నుంచి పడితే ఎలా పడ్డాడు అంటే స్థూలరాశా వివాపతత్. ఆపతత్ అంటే కింద పడేటప్పుడు కింద పరుపుల మీద పడుకున్నట్టుగా పడిపోయాట. ఆయన కింద పడినప్పుడు పర్వతాలన్నీ కూడా ఎట్లా మారాయంటే చిన్న దూదుల్లాగా, చక్కటి పరుపుల్లాగా, చక్కటి గడ్డిలాగా, వాములాగా, ఎక్కడ ఏమి దెబ్బ కాకుండా మెత్తటి గడ్డి వాముల మీద పడ్డట్టు పడ్డారు. ఏమి తగ్గదు. ఇదేంటి, నాకేం కాలేదు అనుకున్నాను. ఇట్లా కాదని ప్లాన్ మార్చాడు. సమమార పాతేన సయదాతేన పాండవ. ఈ విధంగా కాదు నేను చనిపోయేది, ఇంకో విధంగా చనిపోదామని ప్లాన్ మార్చుకుని ఎక్కడ మరణిస్తున్నాడు? తదాగ్నిమిత్తం భగవాన్ సంవివేశ మహావనే. మహావనంలో దట్టమైనటువంటి అరణ్యం ఓ పక్కన కార్చి చూస్తుంటే ఆ వనంలోకి వెళ్ళిపోయి లోపలికి తన ఆత్మాహుతి చేసుకున్నాడు ప్రారంభం. తద అగ్నిమిత్తం, అగ్ని, ఆ వనంలో దావాగ్ని ఒకటి ఉంటే ఆ దావాగ్నిలో తం తదా సుసమిద్ధోపి, ఓ అగ్నిలో తనని తాను ఆత్మ సమిధిలాగా వేసుకుని నదాహ హుతాశన, అలా ప్రవేశించగానే హుతాశన అంటే అగ్నిదేవుడు. హుతాశన న దదాహ, అగ్నిదేవుడు అతన్ని దహించలేదు. పైగా అగ్ని చల్లగా మారిపోయింది. అప్పటిదాకా మంటలుగా మొత్తం అంతా తగలబడిపోయి మొత్తం భస్మీపటం అయిపోతున్న అరణ్యం కాస్త దీప్యమానోప్యమిత్రఘ్న శీతోగ్నిరభవత్ తదా, చల్లటి అగ్నిలాగా మారి. అగ్ని చల్లగా ఉంటే ఎక్కడ జరుగుతుందా అండి? అక్కడ లంక రావణాసుడి దగ్గర ఆ హనుమంతుడి వారికి తోకకి నిప్పండించినప్పుడు ఇలాగే జరిగింది. సీతమ్మ దండం పెట్టుకోగానే అగ్ని కాస్త శీతభవత్, చల్లగా మారిపోయింది ఆయన కాస్త. ఇక్కడ వశిష్ఠుడికి అలా జరిగింది. ఇది కాదా, ఇది కూడా ఈ ప్లాన్ కూడా అట్టఫ్లాప్ అయిపోయింది. పైనుంచి దూకిన ఇట్లా అయింది, అగ్నిలో దూకితే ఇట్లా అయింది. ఇట్లా కాదు, సముద్రంలో మునిగిపోదామని చెప్పి సముద్ర ప్రయత్నం చేస్తున్నాడు. సముద్రం అభిప్రేక్ష్య, సముద్రం దగ్గరికి వెళ్ళి పైకి లేవకుండా మరణించడం కోసం మెడకి పెద్ద బండరాయి కట్టుకుని కింద దిగిపోయాడు. శోకావిష్ఠో మహాముని బద్ధ్వా కంఠే శిలాం గుర్వీం. ఉర్వీం అంటే పెద్ద శిలని ఒకటి కంఠానికి కట్టుకుని నిపపాత తదాంభసి. అంభసి అంటే ఆ జలాల్లో, సముద్రపు నీటిలో దిగిపోయాడు. దాంతో సముద్రోర్మి వేగేన, సముద్రుడి కాస్త సారీ సార్ మాకు ఇట్లాంటి పర్మిషన్స్ లేవని చెప్పి సముద్రుడి కాస్త తన అలలతో పాటుగా ఆ వశిష్ఠుని ఒడ్డుకి తీసుకొచ్చేసాట. మీకు ఇక్కడ ఎంట్రన్స్ లేదని చెప్పేసి అలలతో. ఉర్మి అంటే అలలు. ఉర్మి వేగేన స్థలేన్యస్థో మహాముని. స్థలం అంటే తీరం. తీరం దగ్గరికి వచ్చి అలా కొట్టుకొచ్చేసి జాగ్రత్తగా సేఫ్ గా ఆ వశిష్ఠ మహర్షిని అక్కడ పెట్టేశారు. అంత బండరాయితో లోపలికి దూకిన చూడండి, మహానుభావులైనటువంటి వాళ్ళకి ప్రకృతి ఎలా ఉంటుందో, ఎలా సహకరిస్తుందో చూడండి. క్షమాగుణం అంటే అట్లా ఉంటుంది. ఇట్లాంటి మహానుభావుడిని ప్రకృతి కూడా, ఎందుకంటే అంత 100 మంది కుమారుని సంబంధించినటువంటి విశ్వామిత్రుని ఏమీ చేయకుండా తాను భరించలేనటువంటి వేదనతో ఈ విధంగా చేసుకుంటుంటే ప్రకృతి ఎంత సహకరిస్తుందో మనం గమనించాలి. సమమ నమమార యదా విప్రః కథంచిత్ సంసిత వ్రత జగామ సత్తత ఖిన్నః పునరేవాశ్రమం ప్రతి. చివరికి ఏం చేశాడంటే, నేను ఎట్లాగూ చనిపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మరణించలేకపోతున్నానని ఖిన్నః, బాధతో పునరేవ ఆశ్రమం ప్రతి, తిరిగి మళ్ళీ ఆశ్రమానికి చేరుకున్నాడు వశిష్ఠుడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది వచ్చే పాఠంలో మనం
చెప్పుకున్న సమయం అతిక్రమించింది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి 92 అధ్యాయ. 192 అధ్యాయాలు చైత్రరథం. చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు అర్జునుడికి చెప్పినటువంటి పర్వాలు ఇవన్నీ కూడా ఉపాఖ్యానం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.